హలో అండి. కిడ్స్‌కి బుక్స్ తీసుకోవడానికి వాల్మార్ట్‌కి వచ్చామండి. అన్ని షాప్స్‌లో ఇలా బ్యాక్ టు స్కూల్ అని అన్ని బుక్స్, స్టేషనరీ అన్నీ పెట్టేసుంటారండి. రిమైనింగ్ డేస్ కంటే ఈ బ్యాక్ టు స్కూల్ టైంలో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుందండి. ఆ టైంలో అందరూ స్టేషనరీ అన్నీ తీసేసుకుంటారు. స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయిందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అందుకే మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ కిడ్స్‌కి గైడ్ చేస్తూ ఉన్నామండి. అందుకే టైం పట్టింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి. బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్ జరిగింది కదా! ఆ రోజు టీచర్స్‌కి, కిడ్స్‌కి ఇంటరాక్షన్ ఉంటుందండి. ఆ రోజు ఏ సబ్జెక్ట్ వైస్ టీచర్స్ అందరూ ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్ ఏమేం బుక్స్ కావాలో ఒక ప్రింటౌట్ ఇస్తారండి. సబ్జెక్ట్ వైస్ ప్రింటౌట్ ఇచ్చారు. మాకు న్యూ కదండీ! ఇక్కడ ఎడ్యుకేషన్ బేబీ స్టెప్ లాగా అనిపించింది. ఎక్కువ ఇండియన్స్ ఉన్నారండి మా కిడ్స్ జాయిన్ అయిన స్కూల్‌లో. అక్కడ కొంతమంది పరిచయం అయ్యారండి. ఆ టైంలో ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసాం వారి దగ్గర. అలానే టీచర్స్ ప్రింటౌట్స్ ఇచ్చారు కదా! అవి తీసుకొని వాల్మార్ట్‌కి వెళ్ళిపోయామండి. అక్కడ బుక్స్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోవడానికి టైం పట్టిందండి. పెద్ద బాబుకి బుక్స్ తీసుకుంటున్నామండి. పెద్ద బాబుకి ఒక్కటే సీట్ కన్ఫర్మ్ అయింది కదండీ! చిన్న బాబుకి మేము పబ్లిక్ స్కూల్‌లో ట్రై చేస్తూ ఉన్నాం ఆ టైంకి. 2 డేస్ బిఫోర్ కన్ఫర్మ్ అయిందండి చిన్న బాబుకి లక్కీగా. చిన్న బాబు షాపింగ్ నెక్స్ట్ చేశామండి. ఇప్పుడు పెద్ద బాబుకే తీసుకున్నాము. ఇలా బ్యాక్ టు స్కూల్ అని ఈ టైంలో అన్ని బుక్స్ పెట్టేసుంటారండి. కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది ఆ టైంలో. ఇక్కడ అన్ని బుక్స్ డిఫరెంట్‌గా ఉన్నాయండి. స్పైరల్ లాగా ఉంటుంది. కిడ్స్‌కి తీసుకోవడానికి ఈజీగా అలా ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయండి అన్నీ. బైండర్స్ అండి. టీచర్స్ ఎవ్రీ సబ్జెక్ట్‌కి బైండర్స్ చెప్తారు. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అలా ఏముండవండి. మా కిడ్స్ జాయిన్ అయిన స్కూల్‌లో మనమే తీసుకోవాలండి. స్టేషనరీ బుక్స్ అన్నీ తీసుకోవాలి. అన్ని స్కూల్స్ ఇలానే ఉంటాయని ఏం లేదండి. ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడే స్టేషనరీ బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కొన్ని స్కూల్స్‌లో. బసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. బసెస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మేము జాయిన్ స్కూల్‌లో మనమే పికప్, డ్రాప్ ఉంటుంది. బుక్స్ మనమే తీసుకోవాలండి. జస్ట్ నోట్‌బుక్స్, స్టేషనరీ తీసుకుంటే సరిపోతుందండి. డైలీ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక టాపిక్ ఇస్తారండి. అది ప్రింటౌట్స్ వారే ఇస్తారు. ఒక టాపిక్ గురించి చెప్తారండి. నాకిక్కడ ఎడ్యుకేషన్ ఎలా అనిపించిందంటే ఎంబీఏలో మా హెచ్ఓడి చెప్పేవారండి. ఒక టాపిక్ ఇచ్చేసి నెట్‌కెళ్ళి సెర్చ్ చేసి దాని కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చేవారమి. అలానే ఎడ్యుకేషన్ ఇప్పుడు మా బాబు 4థ్ క్లాస్ అండి. అలా అనిపించింది. ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసి మనం చేయడానికి కూడా లేదండి. కిడ్సే సెర్చ్ చేసి టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాయాలండి. క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా. బై హార్ట్ చేయడం అలా ఏం లేదండి. ఇక్కడ ఎడ్యుకేషన్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. కిడ్స్‌తో హోంవర్క్ చేపించడానికి 2 అవర్స్ పడుతుందండి. ఆ టాపిక్ ఏంటి, మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంత టైం పడుతుందండి. స్టార్టింగ్‌లోనే ఉన్నాం కదా! ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామండి. కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఇండియా నుండి ఇక్కడికొచ్చాం కదండీ! ఇక్కడ ఎడ్యుకేషన్‌కి కనెక్ట్ అవ్వడానికి 6 మంత్స్ అయినా పడుతుందని అనిపించిందండి. అంటే మేము జాయిన్ అయిన స్కూల్‌లో అలా అనిపించిందండి. బాబు 4థ్ క్లాసే కానీ స్టాండర్డ్స్ ఎక్కువున్నాయండి ఈ స్కూల్‌లో. ఫస్ట్ ఇండియా నుండి వచ్చేటప్పుడు కూడా మా వంశీ అదొక్కటే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఎడ్యుకేషన్ బావుంటుంది. అయ్యో! ఇక్కడికొచ్చేస్తున్నారు కిడ్స్ అనుకున్నారు. లక్కీగా కిడ్స్ అక్కడున్నప్పుడు ఇక్కడ అప్లై చేసేసారండి. మా బాబు వాళ్ళకి సెప్టెంబర్‌లోనే అప్లై చేసేసారు. వెంటనే కన్ఫర్మ్ అయిందండి. ఆన్‌లైన్‌లోనే లక్కీ డ్రా లాగా అలా తీస్తుంది. సిస్టమే తీస్తుంది. పెద్ద బాబుకి కన్ఫర్మ్ అయిపోయిందండి. చిన్న బాబుకి ఫైనల్‌గా లాస్ట్ 2 డేస్ బిఫోర్ స్కూల్ స్టార్ట్ అవుతుంది అని బిఫోరే కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ చేసేసాం. పబ్లిక్ స్కూల్‌లో సీట్ కూడా తీసేసుకున్నామండి. బస్‌లో పంపించాలి అని. లక్కీగా వచ్చిందండి. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ కదండీ! మంచి స్కూల్‌లో సీట్ వచ్చింది. ఈ ఇయర్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం కదండీ! ఈ ఇయర్ అయితే మంచి స్కూల్ వచ్చిందని హ్యాపీ ఉందండి. కానీ ఈ ఎడ్యుకేషన్ కొంచెం వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కిడ్స్ ఎడ్యుకేషన్‌లో మామ్స్, ఫాదర్స్ ఎప్పుడు బిజీగా ఉంటారు. ఎక్కడ ఏ స్కూల్స్‌లో ఉన్నా, ఎక్కడ ఎడ్యుకేషన్ అయినా బిజీగా ఉంటారండి. నేను యూఎస్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇక్కడ మామ్స్, ఫాదర్స్ చాలా బిజీ అండి. ఎవరి వర్క్స్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఫాదర్స్ వారి కాల్స్, వారి వర్క్‌లో బిజీగా ఉంటారు. మదర్స్ కిడ్స్‌కి వారి ఎడ్యుకేషను, పికప్, డ్రాప్స్, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ జాయిన్ చేస్తారండి ఇక్కడ. అవి పికప్స్, డ్రాప్స్ చాలా బిజీగా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే వారికి కుకింగ్ మొత్తం ప్రిపేర్ చేసి 7:15 కంతా బసెస్ వచ్చేస్తాయండి. 4 వీలర్‌లో వెళ్ళేవారైనా వెంటనే స్టార్ట్ అయిపోవాలి 7:15కి. అలా పికప్, డ్రాప్స్ చాలా బిజీగా ఉంటారండి. ఇక్కడ స్కూల్ డ్రాప్ చేయడం లేట్ అయిపోయిందనుకోండి, పికప్ చేసుకోవడం లేట్ అయిపోయినా గానీ లేట్ బర్డ్ రిజిస్టర్ చేస్తారండి. అందులో మనం డాలర్స్‌లో పే చేయవలసొస్తుంది. అందుకే అలర్ట్‌గా ఉండాలండి. పేరెంట్స్ టైమ్ టు టైమ్ పికప్‌లు, డ్రాప్‌లు చాలా బిజీగా ఉంటారు. ఇవన్నీ చూసారా బుక్స్ ఇవన్నీ బైండర్స్ అండి. మనకి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ డైలీ ప్రింటౌట్స్ ఇస్తారండి ఒక టాపిక్. అందులో ఇలా పెట్టేసుకుంటారు.
పంచింగ్ మిషన్‌తో వేసేసి అందులో పెట్టేసుకోవడమేనండి. ఈ బైండర్స్ అన్నీ వారికి లాకర్స్ ఇస్తారు. అందులో ట్రైన్ చేస్తారండి. లాక్ ఎలా పెట్టుకోవాలి అని. బైండర్స్ అన్నీ లాకర్‌లో పెట్టేసుకొని హౌస్‌కొచ్చేస్తారండి. స్మాల్ కిడ్స్‌కి మా చిన్న బాబుకి కబ్బీస్ అని ఇచ్చారండి. వారికి లాక్ పెట్టుకోవడం అది రాదు కదా! వారికి సెపరేట్ కబ్బీస్ అని ఉంటాయండి. అందులో పెట్టేసుకొని వచ్చేస్తారు. ఇవన్నీ స్టేషనరీ తీసుకున్నాం అండి. ఇండియా నుండి వచ్చేటప్పుడు కూడా నేను తీసుకొచ్చాను. ఇక్కడ కూడా తీసుకున్నామండి. మేము జాయిన్ చేసింది చార్టర్డ్ స్కూల్ అండి. చార్టర్డ్ స్కూలు, పబ్లిక్ స్కూల్ డిఫరెన్స్ ఏంటంటే చార్టర్డ్ స్కూల్‌కి ఫండ్స్ తక్కువ వస్తాయండి. బస్ ఫెసిలిటీ ఉండదు. మనం ఎక్స్ట్రా మొత్తం మనమే బుక్స్ అన్నీ మనమే తీసుకోవాలండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది అంతే. రిమైనింగ్ అంతా మనమే తీసుకోవాలి. స్కూల్‌కి కిడ్స్‌కి $200 అవుతుందండి పర్ కిడ్‌కి. మనం ఎక్స్ట్రా తీసుకునే స్టేషనరీ బుక్స్ అన్నీ తీసుకోవడానికి. నేను H4 కదండీ! నాకు SSN లేదండి ఇప్పుడు. డ్రైవ్ చేయడానికి నాకు పర్మిషన్ లేదు. అందుకే ప్రెజెంట్ మా వంశీ పికప్, డ్రాప్ తీసుకొస్తున్నారండి కిడ్స్‌ని. H1 ఎంఎన్సీ త్రూ వచ్చిన వారికి I-140 అప్లై చేయడానికి టైం పడుతుందండి. వెంటనే స్పౌస్‌కి అప్లై చేస్తేనే అప్పుడు EAD అప్లై చేస్తేనే వర్క్ పర్మిట్ వస్తుందండి. అలానే కన్సల్టెన్సీ త్రూ వచ్చిన వారికి వెంటనే I-140 అప్లై చేసుకుంటారండి. వారికి 1 or 2 ఇయర్స్‌లో I-140 వచ్చేస్తుంది. EAD వస్తుందండి. వర్క్ పర్మిట్ వస్తుంది వారికి. కిడ్స్‌కి పికప్ టైమే 20 మినిట్స్ అలా పడుతుందండి. కొంచెం రిస్క్ తీసుకొనైనా కిడ్స్‌కి ఎడ్యుకేషన్ బావుండాలి అని ఇలా డెసిషన్ తీసుకున్నామండి మేము. నెక్స్ట్ చిన్న బాబుకి షాపింగ్ అండి ఇది. పెద్ద బాబుకి ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది కదండీ! నెక్స్ట్ కన్ఫర్మ్ అయింది చిన్న బాబుకి సీటు ఫైనల్‌గా. అప్పుడు హడావిడిగా వచ్చి తీసుకున్నామండి. చిన్న బాబుకి కూడా బైండర్స్ అన్నీ ఇచ్చారండి. బ్యాక్ టు స్కూల్ నైట్ డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. కిడ్స్‌కి, టీచర్స్‌కి ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ రోజు ప్రింట్అవుట్స్ ఇస్తారండి. అలా చిన్న బాబుకి అవ్వలేదండి బ్యాక్ టు స్కూల్ నైట్ ప్రోగ్రాము. లాస్ట్ 2 డేస్ బిఫోర్ వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది. కన్ఫర్మ్ అయిందండి. అందుకే ఏ ఇన్ఫర్మేషన్ మాకు తెలీదండి. మెయిల్ చేసిన టీచర్స్ చాలా బిజీగా ఉన్నారండి లాస్ట్‌లో. స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా! కానీ ఇక్కడ ఇండియన్స్ అందరండి క్లాస్ వైజ్ గ్రూప్స్, సెపరేట్ గ్రూప్స్ ఉంటాయండి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గ్రూప్‌లో మనకి ఎవరైనా సెండ్ చేస్తారండి. అలానే మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బాబుకి బుక్స్ తీసుకున్నామండి. ఫస్ట్ డేనే స్కూల్‌కి పంపించాలి అని అలా మేము బుక్స్ అన్నీ తీసేసుకున్నామండి. మనం సెక్షన్స్ అంటాం కదండీ! మనకి సైన్స్‌లో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా! ఆ నేమ్సే సెక్షన్స్‌కి పెడతారండి ఇక్కడ క్లాస్ వైజ్. ఆ సెక్షన్ వైజ్ సెపరేట్‌గా ఏ సెక్షన్ వారికి సెపరేట్ గ్రూప్ ఉంటుందండి. ఏమైనా మనకి డౌట్ వచ్చినా ఆ గ్రూప్‌లో మనం షేర్ చేయొచ్చండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదండీ! వారితో మనకేమైనా న్యూ స్టూడెంట్స్ కదండీ మనం. ఇక్కడికొచ్చాక అందుకని ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వారి దగ్గర మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తూ ఉంటారండి ఇక్కడ. కిడ్స్ స్కూల్‌కి వెళ్తూ ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది కదండీ! నేను మా కిడ్స్‌ని అడిగానండి ఎలా ఉంది అని. అంటే మన ఇంగ్లీష్ ఇక్కడ యాక్సెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది కదండీ! యాక్సెంట్ మీకెలా అనిపిస్తుంది అంటే వారికి యాక్సెంట్ విషయంలో ఏ ప్రాబ్లము లేదండి. జస్ట్ సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది కదండీ! ఎడ్యుకేషన్ కొంచెం దానికి అలవాటు పడడానికి నేను అబ్జర్వ్ చేసిన 6 మంత్స్ ఈజీగా పడుతుందని అనిపించిందండి. కంప్లీట్ డిఫరెంట్ ఉందండి. ఇక్కడ పీహెచ్‌డీ వాళ్ళకి టీచింగ్ ఎలా ఉంటుందో 4th క్లాస్ వారికి కూడా అలా అనిపించిందండి నాకు ఎడ్యుకేషన్. ఇక్కడ స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 7:40 టు ఆఫ్టర్నూన్ 3:30 వరకు ఉంటుందండి. లంచ్ బ్రేక్ మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసే పంపించాలి కిడ్స్‌కి. లంచ్ టైం ఇక్కడ 11:00 ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ స్నాక్స్ బ్రేక్ ఏముండదండి. డైరెక్ట్ 3:30కి హౌస్‌కొచ్చేయడమేను. ఇక్కడ స్కూల్స్‌లో మనం పికప్, డ్రాప్ లేట్ అయితే ఎలా లేట్ బర్డ్ రిజిస్టర్ చేస్తారండి. లేట్ బర్డ్ రిజిస్టర్ చేస్తే మనం ఎక్స్ట్రా డాలర్స్ పే చేయవలసి వస్తుంది. అలానే క్లాస్‌కి లేట్‌గా వెళ్ళారనుకోండి టాడీస్ అంటారండి. ఎక్కువ టాడీస్ వచ్చాయనుకోండి కిడ్స్‌కి టీసీ ఇచ్చేస్తారండి. అక్కడ నుండి ఇక్కడ డిసిప్లిన్, పంక్చువాలిటీ స్టార్ట్ అయిపోతుందండి. అందుకే కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది టీచర్ ఒక రూమ్‌లోనే ఉంటారండి. కిడ్స్ వారి లాకర్‌లో బుక్స్ తీసేసుకొని సబ్జెక్ట్ వైజ్ ఆ రూమ్‌కి వెళ్ళిపోతారండి. చెక్ చేసుకొని ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలండి. ఎవరి వర్క్స్ వారు చేసుకోవడం సెల్ఫ్‌గా స్కూల్ నుండే స్టార్ట్ అయిపోతుందండి. టీచర్స్ చాలా గ్రేట్ అనిపించారండి. ఇక్కడ చాలా సన్నీగా ఉంటుంది. మేము ఉండేది టెక్సాస్ అండి. చాలా సన్నీ ఉంటుంది. 3 అవర్స్ అలానే టీచర్స్ ఎండలోనే ఉంటారండి. పికప్, డ్రాప్ టైంలో మనం కార్‌లో నుండి కిందకి వెళ్ళడానికి లేదండి. మనం కార్ అక్కడే స్టాప్ చేసుకోవాలి. స్టాప్ సైన్ బోర్డ్ పట్టుకొని ఉంటారు. విజిల్ వేసిన వెంటనే అప్పుడు కిడ్స్ కిందకి దిగాలండి కార్‌లో నుండి. పేరెంట్స్ అసలు దిగి వారికి హెల్ప్ చేయడానికి వీల్లేదు. ఓన్‌గా వారే వెళ్ళాలి. ఇన్ కేస్ వారికి హెల్ప్ అవసరమైతే టీచర్సే వచ్చి హెల్ప్ చేస్తారు. కానీ ఎవరు దిగడానికి వీల్లేదండి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. స్మైల్ చేస్తూ బాయ్ చెప్తూ స్లో సైన్ బోర్డ్ చూపిస్తారండి. డైలీ సేమ్ ప్రాసెస్. మనం అప్పుడు కార్ స్టార్ట్ అవ్వాలండి.
ఎవ్రీ ఫ్రైడే కిడ్స్‌కి టెస్ట్, క్విజెస్ ఉంటాయండి ఇక్కడ. ఒకరి మార్క్స్ ఒకరి కిడ్స్‌కి అసలు చెప్పరండి టీచర్స్. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా పేరెంట్స్‌కి ఈమెయిల్ చేస్తారండి. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం కార్ తీసుకున్నా కానీ, స్కూల్‌కి వెళ్ళినా కానీ ఈమెయిల్ చేయండి అని చెప్తే ఈమెయిల్ చేస్తారండి. మెయిల్ చేయండి అంటే లెటర్ పంపిస్తారండి. మనం మెయిల్ అంటాం కదా క్యాజువల్‌గా. ఇక్కడ ఈమెయిల్ అని మెన్షన్ చేసి చెప్పాలండి. లేకపోతే పోస్ట్ చేస్తారు మనకి డైరెక్ట్‌గా. ఇక టీచర్స్‌తో మీటింగ్ అయినా, స్కూల్ టూర్ అయినా ఏదైనా మనం ఫస్టే అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఆ టైంకే వెళ్ళాలి. ఇక్కడ అన్ని స్కూల్స్‌లో డిఫరెంట్‌గా ఉంటుందండి. మా కిడ్స్ ఈ స్కూల్‌కి వెళ్తున్నారు కదా! నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసండి. ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. రిమైనింగ్ బుక్స్ అన్నీ మనమే తీసుకోవాలండి. ఫుడ్ మనమే ప్రొవైడ్ చేయాలండి. కొన్ని స్కూల్స్‌లో ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. బుక్స్ కూడా అన్నీ స్టేషనరీ అన్నీ వారే ఇస్తారండి. పబ్లిక్ స్కూల్‌లో బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది పబ్లిక్ స్కూల్‌లో. ఈ స్కూల్‌లో అయితే అలా ఏం లేదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. కిడ్స్‌కి న్యూగా బుక్స్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా, ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది కదండీ! అలానే మా కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చిన్న బాబుకి తీసుకున్నాం కదా బుక్స్. అలా వచ్చిన వెంటనే నేమ్స్, సెక్షన్స్ అన్నీ నోట్ చేపించుకున్నారండి. వారు స్కూల్లోనే లాకర్స్‌లో పెట్టేసుకోవాలి బుక్స్. అన్నీ మేము బిఫోర్ డేనే అన్నీ రెడీ చేసి పెట్టామండి కిడ్స్‌కి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.